వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సౌజన్యాస్ డైరీ అండి. నేను మీకు బెల్లం కావాలి ఎలా చేయాలో ప్రాసెస్ చేసి చూపించాను కదా. ఇప్పుడు సేమ్ ప్రాసెసే ఉంటుంది. దాని ప్లేస్లో ఏమంటే మనకు పంచదార వస్తుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే పంచదార గవ్వలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సేమ్ మైదా పిండి ఒక కప్పు, ఒక పావు కప్పు మనకి సూజీ రవ్వ, ఒక పావు కప్పు వచ్చేసి నెయ్యి, చక్కెర అంటే మనము చెప్పాను కదా, నేను బెల్లం గవ్వలకు కూడా నేను చెప్పాను కదా, మనకు వచ్చే గవ్వల్ని బట్టి నేను పాకం అనేది నేను రెడీ చేసుకుంటాను అనేసి. సో దాన్ని బట్టి నేను మీకు ఎంత క్వాంటిటీ పడుతుంది అనేసి నేను చెప్తాను. ఆల్మోస్ట్ వచ్చేసి మనం సూజీ రవ్వ అండ్ ఏమంటారు మన మైదా తీసుకున్నాం కదా. సో ఈ రెండింటికి కలిపి నాకు 3/4 కప్పు వరకు నాకు షుగర్ పట్టొచ్చు. 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు షుగర్ అనేది పట్టొచ్చు. సో నేను చేసేటప్పుడు నేను మీకు కరెక్ట్గా చెప్తాను. బెల్లం వచ్చేసి ఖచ్చితంగా ఒక 3/4 కప్పు అయితే బెల్లం పడుతుంది. చక్కెర కూడా 3/4 కప్పు కానీ 1 కప్పు కానీ పట్టొచ్చు అని అనుకుంటున్నాను. వచ్చే గవ్వలను బట్టి నేను మీకు పర్ఫెక్ట్ కొలత అనేది నేను చెప్తాను. మీరు వీడియో చూస్తుంటే మీకు కొలత అనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో సేమ్ దానిలాగానే కలుపుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనము సేమ్ అదే ఒక బౌల్లో వచ్చేసి పిండి వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత మిక్సీ బౌల్ తీసుకునేసి నేను సూజీ రవ్వ అంటే పావు కప్పు సూజీ రవ్వ చెప్పాను కదా. సో పావు కప్పు సూజీ రవ్వ తీసుకునేసి మిక్సీ బౌల్లో వేసుకొని దీంట్లోనే ఇలాచీ తీసుకునేసి ఇలాచీ వేసుకోవాలి. అది చెప్పాను కదా, ఇలాచీ వచ్చేసి మన చాయిస్ మాత్రమే. మనకి నచ్చితే ఇలాచీ వేసుకోవచ్చు, లేదంటే ఇలాచీ స్కిప్ చేయొచ్చు. ఇలాచీ లేనంత మాత్రాన టేస్ట్ ఉండదేమో అని అనుకోవడం మాత్రము ఏం లేదు. సో నేను ఇలాచీ వచ్చేసి నేను ఇది గ్రైండ్ చేశాక నేను మీకు చూపిస్తాను. ఇది గ్రైండ్ చేసుకున్నాను అంటే ఇంతకు ముందు చూపించాను కదా నేను మీకు. ఇదిగోండి అలా ఏమంటారు మెత్తగా కాకుండా అలాగని నూక కాకుండా ఇలాగా కొంచెం బరకగా మనము మిక్సీకి వేసేసుకున్నాము. సో ఈ రెండు వచ్చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గవ్వలు ఏమంటే మన గోధుమ పిండి కంటే కూడా ఇది మైదాతో బాగా అనిపిస్తాయి. గోధుమ పిండితో కూడా బాగుంటాయి, కాకపోతే గోధుమ పిండి కంటే కూడా మైదాతోనే కొంచెం బాగా అనిపిస్తాయి. సో నేను అందుకనేసి నేను మైదా తీసుకున్నాను. చెప్పాను కదా, కొంచెం ఒక చిటికెడంతా ఉప్పు వేస్తున్నాను. ఈ షుగర్ గవ్వలకి ఏంటంటే ఖచ్చితంగా మనకి సాల్ట్ పడాల్సిందే, ఎందుకంటే చాలా స్వీట్గా అనిపిస్తాయి కాబట్టి. చాలా అంటే మరీ తినలేనంత స్వీట్ అయితే ఉండవు, కానీ స్వీట్ అయితే ఉంటుంది కదా. సో దానికోసం అనేసి సాల్ట్ నేను యాడ్ చేశాను. సాల్ట్ ఎందుకనేది ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను. స్వీట్ వెగుటు కాకుండా ఉండడం కోసం అనేసి మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాము అనేసి. ఇప్పుడు నెయ్యి సేమ్ చిన్న కప్పుతో నేను ఒక పావు కప్పు వరకు అంటే 3 టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి వేశాను. దానికి కూడా నాకు సేమ్ ఇదే క్వాంటిటీతోనే నేను బెల్లం గవ్వలకు కూడా తీసుకున్నాను. నేను అప్పుడు కూడా నేను మీకు చెప్పాను. సో చిన్న కప్పుతో నేను పావు కప్పు నెయ్యి తీసుకున్నాను, అంటే 3 టేబుల్ స్పూన్స్ వరకు మనకు నెయ్యి పడుతుంది అనేసి. సో ఎలా కలపాలి ఏంటి అనేది సేమ్ ప్రాసెసేనండి రెండిటికి కూడా, కాకపోతే మనకి షుగర్ ఉంటుంది. బెల్లం ప్లేస్లో వచ్చేసి షుగర్ వస్తుంది అంతే. చూసారు కదా, మనకు కలుపుతూనే అర్థమైపోతుంది ఇది ఉంటలాగా ముద్ద కడితే ముద్దలాగా వస్తుంది అనేసి. ఒకవేళ పొడి పొడిగా ఉన్నట్టయితే కొంచెంగా మీరు నెయ్యి కానీ అలాగే మన బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అది వద్దు మాకు బటర్ నచ్చదు, నెయ్యి నచ్చదు అని అనుకునే వాళ్ళు ఏమంటే ఆయిల్ కూడా కాచుకునేసి ఆయిల్ కూడా ఇలాగా వేసుకోవచ్చు. అంటే స్వీట్లలోకి మనకి ఫస్ట్ ఫ్లేవర్ని ఇచ్చేది గీ కాబట్టి, సో నేను నెయ్యినే ప్రిఫర్ చేస్తాను కూడా. సో ఇలాగా ముద్దలాగా రావాలి. ఇలాగా వచ్చిన తర్వాత సేమ్ కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి.
ఎక్కువ ఒకటేసారి వాటర్ కుమ్మరించుకోవద్దండి, కష్టమైపోతుంది. మళ్ళీ మనకి క్వాంటిటీ అర్థం కాదు. నీళ్ళు ఎక్కువైపోతాయని పిండి వేసుకుంటాము, పిండి ఎక్కువైందని నీళ్ళు వేసుకోవడము, ఇట్లా చేసామంటే అరే ఎంత మనము వేసాము అనేది మనకి అర్థం కాదు. సో మొత్తానికి మనం వేసిన నెయ్యి, ఏమంటారు, సూజీ రవ్వ, అన్ని కొలతలు పోయి ఏదో చేయాలనుకుంటే ఏదో అయిపోతుంది అది. సో అలా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ తడుపుకోండి. ఒక 2 మినిట్స్ లేట్ అయినా కూడా పర్లేదు. ఎందుకంటే మనం చేయాలి అని అనుకున్నప్పుడు అరే టైం అయిపోతుంది, తొందరగా చేసేసేయాలి, ఏదో ఒకలాగా అయిపోవాలి పని అనుకోకూడదు. కొంచెం నిదానంగానే చేసుకోవాలి. ఇది గవ్వలు చేయడం కూడా చాలా ప్రాసెస్ అసలు. ఆ గవ్వల పీట ఉంటుంది కదా, ఇదిగోండి ఈ గవ్వల పీట. ఈ గవ్వల పీటలో ఇట్లా పెట్టాలి, ఇలా అనాలి, అది తీయాలి, అసలు చిన్న చిన్న ఉండలు చేయాలి. కాకపోతే ట్రెడిషనల్ వంటకం కదా, మనం కారం గవ్వలు కూడా నేను మీకు ఎలా చేయాలి అనేది చూపిస్తాను. కారం గవ్వలు కూడా సూపర్గా ఉంటాయి కదా. చూసారు కదా, సరిపోయింది. మరీ మెత్తగా వద్దు, అలాగని మరీ గట్టిగా వద్దు. గట్టిగా తడుపుకుంటే గట్టిగా అయిపోతాయి గవ్వలు. సో అందుకనేసి నేను ఇంత మైనంగా తడుపుకున్నాను. దీనికి కొంచెంగా నెయ్యి రాసుకునేసి దీన్ని కూడా సేమ్ ఒక హాఫ్ అన్ అవర్ నేను నానబెట్టుకుంటాను. ఎందుకంటే ఇది చెప్పాను కదా సూజీ రవ్వ వేసాం కాబట్టి ఆ రవ్వ అంతా మెత్తబడాలి కాబట్టి దీన్ని మినిమం ఒక హాఫ్ గంట మనం నానబెట్టుకున్నాం అనుకోండి, మనకి బాగా వస్తాయి గవ్వలు. సో అందుకనేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకునేసి నానబెట్టేస్తున్నాను. పిండి కలిపి నేను హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను, నానబెట్టాను. తర్వాత వచ్చేసి గవ్వలకు ఎప్పుడైనా కూడా ఇంత సన్నగా ఉండే బాల్స్ చేసుకోవాలి. ఎందుకంటే లావుగా చేస్తే ఏమంటే మనము వేయించేటప్పుడు పిండి ఉడకదు, గవ్వలు కూడా సరిగా రావు. కాబట్టి ఇంత సన్నగా చేసుకునేసి నేను మీకు చూపించాను కదా ఇంతకు ముందు గవ్వల చెక్క మీద ఇలాగ పెట్టి జస్ట్ ఇలా అంటే గవ్వ రెడీ అయిపోతుంది. అలాగే గవ్వలు మొత్తం మనం ఇలాగే చేసుకోవాలి. చూసారు కదా ఎంత కరెక్ట్గా వస్తున్నాయో. ఇంత మాత్రం పిండి సరిపోతుంది అని చెప్పాను కదా. సో ఇది గవ్వల చెక్క లేదు అని అంటే మనం ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు. అది లేదంటే మన ఏమంటారు వడియాలు తీస్తాం కదా గరిటె, సో దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలాగా గవ్వలు మొత్తంగా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగే చేసుకుంటే చిన్న గవ్వలు వస్తాయి. తర్వాత మనకి తొందరగా లోపల పిండి అనేది ఉడుకుతుంది. సో చూసారు కదా ఎంత ఈజీగా ఉంటుందో. పిల్లల చేత అయినా కూడా మనము చేయించవచ్చు. ఒక 2-3 సార్లు చూపించామనుకోండి, శుభ్రంగా చేతులు కడుక్కొని వచ్చి చేయనన్నా అంటే వాళ్ళు చేసేస్తారు. అంత ఈజీ ప్రాసెస్. కాకపోతే ఈ బాల్ సైజ్ చేసుకునేది కొంచెం చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి కదా, అది కొంచెం మనకి టైం పడుతుంది అంతే. చూసారు కదా, ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేపుకోవడమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో గవ్వ. ఇలాగా గవ్వలన్నిటినీ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఏమంటే ఆయిల్ అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేస్తాము. ఓకే, ఇంకొంచెం ఒక లిటిల్ బిట్ వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ మొత్తం హీట్ అయింది. ఇలాగా చేసి పెట్టుకున్న గవ్వలు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకునేసి వేపుకోవాలి.
ఇదేమంటే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకు గవ్వలు అనేటివి లోపల మంచిగా కుక్ అయిపోయి తినడానికి కూడా బాగా అనిపిస్తాయి. సో ఒక్కొక్కటిగా ఇలాగా వేసుకునేసి వేపుకుందాము. ఇప్పుడు దీనికి చెప్పింది ఏమంటే నేను ఎంత బెల్లం తీసుకుంటున్నానంటే ఒక హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలాగా ఆయిల్లో వేసుకోవాలి. మనకి సంక్రాంతి వచ్చిందంటే ఇంటికి బంధువులు రావడము హడావిడిగా ఉంటుంది కదా. సో వాళ్ళకి స్నాక్స్ అవి ఇవి అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇలాగ చేసి పెట్టుకున్నామంటే వాళ్ళు వచ్చేటప్పటికే హ్యాపీగా మాటలు చెప్పుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత మొదలు పెట్టుకుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసేది ఏముండదు, వంటింట్లోనే ఉండాల్సి ఉంటుంది. వేసాక ఒక 2 minutes ఆగిన తర్వాత గవ్వలన్నిటినీ నిదానంగా గరిటెతో కలుపుకుంటూ రావాలి. చూసారు కదా చిన్న చిన్న గవ్వలు ఎంత బాగా వచ్చాయో. మనం చిన్నగా ఉండలు చేసుకోవడం వల్ల ఇంత చిన్నగా వచ్చాయి. లేదంటే పెద్ద ఉండలు చేసామంటే గవ్వలు పెద్దగా వస్తాయి. అంటే నేను అది కూడా చేసి పెట్టాను, చూపిస్తాను చూడండి. ఇది చూసారా ఇంత పెద్దగా వస్తుంది. సో ఇది సరిగా కుక్ అవ్వదు, బాగా అనిపించదు. ఇవి మనకి ఎంత లేదన్నా 5 minutes ఈజీగా టైం పడుతుంది వేగడానికి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇవి వేగాక ఇలా జాగ్రత్త తీసుకునేసి మొత్తం ఆయిల్ ఇదైన తర్వాత ఈ టిష్యూ పెట్టుకొని ఒక బౌల్లో వేసేసుకోవడమే. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకునేసి ఆయిల్లో నుంచి తీసుకొని ఇలా టిష్యూ వేసుకునేది ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా ఇది అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి సరిపోతుంది. ఇది 90% అసలు ఆయిల్ అయితే పీల్చదు. సో మనకి రెడీ అయిపోయేది చూసారా గవ్వలు ఈ ఈ కలర్లో రావాలి. ఇప్పుడు మన దీంట్లోకి ఏమంటారు పంచదార గవ్వల్లోకి ఒక హాఫ్ నేను మీకు చూపించి పెట్టిన మైదా పిండి వేసుకున్న కప్పుతోనే ఒక హాఫ్ కప్పు వరకు నేను షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసి దీనికి తగ్గట్టుగా నీళ్లు పోస్తున్నా. ఇదేమంటే తీగపాకం రావాలి, దానికోసం అనేసి నీళ్లు పోసాక కొంచెంగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. సారీ ఆయిల్ అంటే నెయ్యి, నేను నెయ్యి వేస్తున్నాను, ఆయిల్ వేయట్లేదు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకునేసి దీన్ని బాగా మనము మరిగించుకోవాలి. అలాగే తీగపాకం వచ్చే వరకు కూడా మనము వెయిట్ చేయాలి. ఇలాగా కలుపుతూ ఉండాలి. హాఫ్ కప్ మాత్రం సరిపోతుంది క్వాంటిటీ, ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. ఎందుకంటే ఇది పాకం ఎక్కువైనా కూడా మనకి అడుగున మిగిలిపోతుంది, తర్వాత జిగురుగా అయిపోతుంది. సో ఇది ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి.
ఇది ఇప్పుడు తీగ పాకం వచ్చేసింది, చూసారు కదా. మనకి తీగ పాకం టెస్ట్ చేసుకోవడం అంటే ఇలాగా తీగ వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు లెక్క. తీగ పాకం అంటే ఇలాగా తీగ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ గవ్వలన్నింటినీ దీంట్లో వేసేసుకోవడమే. వేసుకునేసి బాగా మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను. అంటే బాగా తీగ పాకం వచ్చిన తర్వాత ఇలా గవ్వలు వేసుకునేసి నీట్గా దీంట్లో కలిపేయడమే. చూసారు కదా, మనకి ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది. మన పాకం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎక్కువ కూడా అసలు పాకం అనేది మిగలకుండా కరెక్ట్గా గవ్వలకు పట్టేంత పాకం ఉంది. ఇవి కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మొత్తం విడదీసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే అన్నీ అతుక్కొని పోతాయి. సో వస్తాయి కానీ మొత్తం దీనికి గవ్వలకుండే లేయర్ మొత్తం పోయి కొంచెం అటు ఇటు ఉన్నట్టు వస్తాయి. సో పర్ఫెక్ట్ పంచదార గవ్వలు రెడీ అయిపోయాయి. ఈ సంక్రాంతికి నేను ఫస్ట్ మీకు స్వీట్తోనే స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ సంక్రాంతి మనము ఫస్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డుతో స్టార్ట్ చేశాను. సో ఆ వీడియోస్ కూడా మీరు చూసి సౌజన్య డైరీని ఎక్కువ ఆదరిస్తారనేసి నేను అనుకుంటున్నాను. 1 ఇయర్ అయిపోయిందండి నా ఛానల్ పెట్టి. చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇది అస్తమాన్లు తిప్పితే ఏమవుతుందంటే దీనికి ఉండే కోట్ పోయి మనకి గవ్వలు స్వీట్ అనేది ఉండదు. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీ. చూసారు కదా ఎంత నీట్గా కోట్ అయిపోయిందో షుగర్. అంతే, ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిన గవ్వలు చూసారు కదా ఎంత బాగున్నాయో, బాగా వచ్చాయి కూడా కదా. ఇది నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన కొలతల్లోనే మీరు చేసుకొని తిని చూసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. శ్రీ సౌజన్య డైరీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.